ఈరోజు మనం అనంత పద్మస్వామి దేవాలయం గురించి అయితే తెలుసుకుందాము. ఇది చాలా ఇంట్రెస్ట్‌గా అయితే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అనంత పద్మస్వామి దేవాలయం. ఈరోజు మనము ముఖ్యంగా ఏందంటే కొన్ని దేవాలయాలు అయితే మనం చూస్తాం కదా! కొన్ని దేవాలయాలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఉందనుకోండి. తిరుపతి మనము వెళ్ళామనుకోండి అక్కడ మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా మరికొన్ని దేవాలయాలు వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఆ దేవుని గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు కొన్నిటిని చూస్తే మనకు ఆలో ఆలోచనలనేవి ఎక్కువగా వస్తాయన్నమాట. అందులో ఉన్నదే ఈ అనంత పద్మస్వామి దేవాలయం అన్నమాట. మనం ఈ అనంత పద్మస్వామి దేవాలయంకి వెళ్ళామనుకోండి, అయితే మామూలుగా ఏందంటే మనము తిరుపతి గానీ, శ్రీశైలం గానీ మిగతా దేవాలయాలకు వెళ్ళామనుకోండి, మనం ఒక ద్వారం గుండా దర్శనం చేసుకోవచ్చు. బట్ అనంత పద్మస్వామి దేవాలయం గనుక ఇక్కడికెళ్ళామనుకోండి మనము 3 ద్వారాలుంటాయన్నమాట. ఆ 3 ద్వారాల గురించి కూడంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తానికైతే ప్రయత్నం అయితే చేయండి. బట్ ఇక్కడ మనము అనంత పద్మస్వామి దేవాలయంకి వెళ్ళామనుకోండి, ఇక్కడ భక్తి ఉంటుంది. అదేవిధంగా భయం కూడా ఉంటుంది. రహస్యం కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి చూస్తే అనంత పద్మస్వామి దేవాలయం అవుతుంది. ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ అనంత పద్మస్వామి దేవాలయం ఎక్కడ ఉందంటే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అయితే ఉందన్నమాట. తిరువనంతపురం అంటే తిరు ప్లస్ అనంత ప్లస్ పురం అంటే తిరువనంతపురం అంటే ఈ శ్రీ అనంత పద్మస్వామి నివాసం అని అర్థం అన్నమాట. స్వామి దర్శనం ప్రత్యేకత ఇక్కడ స్వామి ఆదిశేషునిపై దర్శనమిస్తాడనమాట. ఈ రూపాన్ని అనంత శయనమని అంటారు. కానీ ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పుకున్నట్టు ఒకే ద్వారం నుండి స్వామిని అయితే పూర్తిగా చూడలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతికి వెళ్ళినామనుకోండి, ఒకటే ద్వారం నుంచి మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అదేవిధంగా శ్రీశైలం పోయినామనుకోండి, ఒకటే ద్వారం నుంచి శివుని దర్శించుకోవచ్చు. మిగతా దేవాలయాలు ఎక్కడికి వెళ్ళినా కానీ మనము ఒకటే ద్వారం నుంచి అయితే దర్శించుకోవచ్చు. బట్ ఇక్కడ 3 ద్వారాలు ఉంటాయన్నమాట. స్వామివారిని దర్శించుకోవాలంటే 3 ద్వారాలు ఉంటాయి. ఆ 3 ద్వారాల నుంచి మనం దర్శిస్తేనే మనం టోటల్‌గా దర్శనం అయితే కంప్లీట్ అయినట్టు అనమాట. ఫస్ట్ మొదటి ద్వారం ఏముంటదంటే స్వామి ముఖద్వారం అనమాట. ఫస్ట్ వాళ్ళు మనం ఎప్పుడైతే ఇక్కడ అనంత పద్మస్వామి దేవాలయంకి వెళ్ళామనుకోండి 3 ద్వారాలు ఉంటాయి. ఫస్ట్ మొదటి ద్వారం ఏంటిదంటే స్వామి ముఖద్వారం అనమాట. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే రెండవ ద్వారం నుంచి అయితే వెళ్ళాలి. నాభి నాభి ద్వారం అంటారు దాన్ని. లేదా బ్రహ్మద్వారం అని కూడా అంటారనమాట. మూడో ద్వారం స్వామి పాదాలు. ఈ 3 దర్శనాలు చేసినప్పుడే పూర్తిగా సంపూర్ణంగా దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. మీరు ఒక ద్వారం నుంచి వెళ్ళి మరొక ద్వారం నుంచి వెళ్ళారనుకోండి, మనం దర్శనం అయితే కాదు. టోటల్‌గా మనం ఇక్కడ అనంత పద్మస్వామిని దర్శించుకోవాలంటే టోటల్‌గా 3 ద్వారాలైతే వెళ్ళాలన్నమాట. 3 ద్వారాలు మనం ఖచ్చితంగా కంప్లీట్ చేస్తేనే మనకైతే సంపూర్ణంగా దర్శనం అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అదేవిధంగా ఈ ఆలయ చరిత్ర చూస్తే వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉందన్నమాట. మన తాత ముత్తాతల నుంచి వేల సంవత్సరాల నుంచి అయితే ఈ చరిత్ర అయితే ఉంది. ఇక్కడ ఈ త్రావణకోర్ ఈ త్రావణకోర్ రాజవంశం అనేది ఈ స్వామిని తమ రాజ్యాన్ని అధిపతిగా భావించారన్నమాట. రాజులు తమను పద్మనాభ దాసులు అని పిలుచుకునేవారన్నమాట. ఎవరైతే పరిపాలించారో రాజులు వాళ్ళను పద్మనాభ దాసులుగా అని పిలుచుకునేవారు. అంటే రాజ్యం మాది కాదు, ఇది స్వామిదే అన్న భావన వాళ్ళు కలిగించారనమాట. ఎవరైతే పరిపాలించారో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా త్రావణకోర్ రాజవంశము వాళ్ళు ఏమని ప్రకటించుకున్నారంటే పద్మనాభ దాసులు అని పిలుచుకునేవారనమాట. దాని అర్థం ఏంటంటే రాజ్యం మాది కాదు, ఇది స్వామిదే అన్న భావనను ప్రజలలో కలిగించారనమాట. అయితే ఇక్కడ మెయిన్గా అనంత పద్మస్వామి అనేది చాలా చాలా ఫేమస్ అయిపోయిందనమాట మన ఇండియాలో. అదేవిధంగా మిగతా దేశాలలో కూడా. ఎందుకంత ఫేమస్ అయిపోయిందంటే ఇక్కడ మెయిన్గా బంగారం అనేది కిల లెక్క లేదు, కొన్ని టన్నులుగా ఉందన్నమాట. ఆ టన్నులుగా ఏ విధంగా ఉందంటే కొన్నేమో విగ్రహాల రూపంలో, మరికొన్ని నాణాల రూపంలో, కానీ
మరికొన్ని బంగారాలు చేయించుకుంటాం కదా, ఆ విధంగా రూపంలో ఉందన్నమాట. అదేవిధంగా కొన్ని కిలోలు కాదు, కొన్ని వందల కిలోలు కాదు, కొన్ని టన్నులు టన్నులు తీసిన కొద్దీ టన్నుల టన్నుల బంగారము అయితే ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ భూగర్భ గదులలో ఏవైతే భూగర్భ గదులలో అంటే ఇప్పుడు అనంత పద్మస్వామి దేవాలయం ఉంది కదా, దేవాలయం కింద ఇక్కడ ఇంచుమించు 5 గదులు ఉంటాయన్నమాట. ఆ 5 గదులలో కూడా చాలా వరకు అయితే బంగారం అయితే ఉందన్నమాట. అన్ని గదులకు కూడా ఒక్కొక్క పేరు అనేది కేటాయించుర్రి. అయితే ఈ బయటపడ్డ సంపద తెరిచినప్పుడు అయితే మొత్తం టోటల్గా ఇండియా మొత్తం కూడా షాక్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ టన్నుల కొద్ది బంగారం, వజ్రాలు, పురాతన నాణ్యాలు, బంగారు విగ్రహాలు, వజ్రాలతో చేసిన ఆభరణాలు విలువ ఇవన్నీ కలుపుకున్నా కూడా లక్షల కోట్ల రూపాయలు అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడి వరకు ఇంకా కథ ముగియలేదు, ఇంకా ఉంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ బి బ్లాక్ అనేది ఉంటుందన్నమాట. ఈ బి బ్లాక్ అనేది ఇంకా అసలు ఓపెన్ అయితే చేయలేరన్నమాట. ఇది ఒక్కటి మాత్రం కాదు, ఇంకా ఉన్నాయని చాలామంది నిపుణులు అంటున్నారు. బట్ ఇది ఎందుకు ఓపెన్ చేయలేరంటే ఈ గదిని ఇప్పటి వరకు కూడా తెరవలేదు. దానికి కారణం ఏంటంటే భక్తుల యొక్క నమ్మకం ప్రకారం ఏంటంటే ఇక్కడ ఆ గదుల యొక్క డోర్స్ ఉంటాయి కదా, మెయిన్ ద్వారాలు, ఆ ద్వారాలకు నాగబంధం అయితే ఉందన్నమాట. ఇది దైవశక్తి రక్షణలో ఉంటుంది కాబట్టి అనవసరంగా తెరిస్తే ఏవైనా అపశకనం జరుగుతుందని చాలా పురాణాల ప్రకారం శాస్త్రం అయితే చెప్తుందన్నమాట. కానీ ఇప్పటి వరకు ఈ బి బ్లాక్ అయితే తెరవలేరనమాట. ఈ బి బ్లాక్ ఏదైతే ఉంటుందో ఇంతకుముందు తెరిచిన గదుల కంటే కూడా దీంట్లో ఇంకా ఎక్కువ బంగారం, నగలు అట్లాంటివి ఉంటాయని చాలామంది అయితే నమ్ముతున్నారనమాట. దానికి తెరవకపోవడానికి గల కారణం కూడా ఇదే అనమాట, నాగబంధం అనమాట. ఏదైనా ఇప్పుడు ఒకవేళ ఓపెన్ చేస్తే ఏదైనా అపశకునం ఏమైనా జరుగుతుందేమని చాలామంది కూడా సిద్ధాంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అంటున్నారనమాట. అందుకోసమే ఇది బి బ్లాక్ అనేది ఓపెన్ చేయడం లేదనమాట. గవర్నమెంట్ కూడా ఈ బి బ్లాక్ను ఓపెన్ చేయడం ఇప్పుడు కుదరదని గవర్నమెంట్ కూడా అంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర మెయిన్గా ఏంటంటే సంపద కన్నా గొప్పది ఏంటిదంటే ఇంత బంగారం ఉన్నా కూడా ఆ ఆలయం చెప్పే మనకు మెసేజ్ వేరే ఉంటుందన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇక్కడ సంపదన ప్రదర్శన కాదు, ఇక్కడ అహంకారం లేదు, ఇక్కడ వ్యాపారం లేదు, అన్నీ స్వామికే అర్పితమని దీనిని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే అనంత పద్మస్వామి మనకు చెప్పేది ఒకటే అనమాట, నువ్వు ఏం తీసుకెళ్తావో కాదు, నువ్వు ఎంత భక్తితో వచ్చావనే ముఖ్యం అనమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ఏదైనా దేవాలయాలకు వెళ్తామంటే ఏదేదో కోరికలు కోరుకుంటారు. నేను మంచిగా ఉండాలి, నా ఫ్యామిలీ మంచిగా ఉండాలి, నేను ఇంత సంపాదించాలి, నేను ఎన్ని కోట్లు సంపాదించాలని చాలామంది అయితే కోరుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు ఏం తీసుకెళ్తున్నావో కాదు, నువ్వు ఎంత భక్తితో వచ్చావన్నదే ముఖ్యమన్నమాట. అదేవిధంగా చివరి మాటగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆలయం మనకు ఒకటే ఒక ప్రశ్న వేస్తుంది, సంపద మనల్ని కాపాడుతుందా లేదా విశ్వసిస్తామా? దానికి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే బంగారం తాత్కాలికం మాత్రమే, భక్తి శాశ్వతం. అందుకే అంటారు పద్మనాభ స్వామి దగ్గరకు ఎవ్వరు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళరు అని చాలామంది అంటారనమాట. పురాణాల ప్రకారం అప్పుడు పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులు కూడా ఏదో కొంత నగల రూపంలో ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళనమాట. దాని యొక్క విశ్వాసం ఏమిటంటే పోయేటప్పుడు ఎలాంటి బంగారం తీసుకెళ్ళము, అన్నీ కూడా స్వామికి అర్పితము అని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. అందుకోసమే ఇంకా వేల టన్నుల బంగారం ఇంకా ఉంది. అది కూడా ఎంతమంది చెప్పినట్టు ఇక్కడ మెయిన్గా ఆ బంగారం అంతా కూడా గుడి కింద భాగంలో ఉందన్నమాట. టోటల్గా చాలా బంగారం కోట్లలో ఉందన్నమాట. ఇంకా బి బ్లాక్ను ఓపెన్ చేస్తే ఇంకా లక్షల కోట్ల బంగారం అయితే వస్తుందని అంటారు అనమాట. కానీ ప్రజెంట్ అయితే బి బ్లాక్ అనేది టోటల్గా క్లోజ్ చేశారు, గవర్నమెంట్ కూడా ఆపేసింది అనమాట. ఇదనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు, ఇంట్రెస్ట్ వీడియోలు మరిన్ని చేయాలనుకుంటే మన
చాలా ఉన్నాయన్నమాట. వాటిని కూడా చూడండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు అయితే చాలా వరకు అయితే వస్తాయి. బట్ మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.